హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కస్టర్డ్ వెనిలా పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా జెల్లీగా అండ్ సాఫ్ట్‌గా జిగ్లీగా ఇలా మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం కుల్ఫీ టేస్ట్‌లోనే ఉంటుందండి. నోట్లో పెడితేనే వెన్నలా కరిగిపోతుందనమాట. అంత బావుంటుందండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా! మనం ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అలా ఎక్కువగా తింటూ ఉంటాము. అలా మనం బయట తినకుండా ఇంట్లోనే చాలా ఈజీగా కుల్ఫీ టెక్స్చర్‌లోనే చాలా ఈజీగా మనం ఈ కస్టర్డ్ వెనిలా పుడ్డింగ్ తయారు చేసుకోవచ్చండి. అది కాకుండా 10 నిమిషాల్లో తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే చివర్లో ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ వెనిలా పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను బాదం అండ్ కాజు కొద్దిగా తీసుకున్నానండి. ఇలా తీసుకొని దీన్ని ఇలా మిక్సీకి వేసుకొని మనం బాగా పౌడర్‌గా చేసుకోవాలండి. ఎక్కువగా పౌడర్ లేకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా ఉండాలండి. ఇలా మనం పౌడర్ తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో వామ్ మిల్క్ 1 గ్లాస్ యాడ్ చేసుకోవాలండి. నేను చాలా చిన్న గ్లాస్‌లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం పాలు ఎప్పుడు వేడి చేసిన పాలనే యూస్ చేయాలండి. కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. అలాంటి పాలను యూస్ చేయాలి. ఇలా మనం తీసుకొని బాగా ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా. మెయిన్ దీనికి చాలా పల్చగా ఉండాలండి. వాటర్ లాగా ఉండాలి. గట్టిగా ఉంటే అసలు టెక్స్చర్ రాదనమాట. ఉండలు లేకుండా చాలా బాగా నీట్‌గా కలుపుకోవాలండి మొదట. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఇది బాగా రెడీ అయిందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ పాలు 2 గ్లాస్ లేదా 1/4 లీటర్ తీసుకోవాలండి. ఇలా వేడి అయిన పాలని తీసుకోవాలండి. మనం కాచి చల్లారించిన తర్వాత ఆ పాలనే తీసుకోవాలండి. ఇలా మనం బాగా వేడి చేసిన తర్వాత ఇందులో నేను 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలాంటి విస్కర్ ఒకటి తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా. మిల్క్ పౌడర్ చాలా బాగా మిక్స్ అయిపోవాలి పాలలో. తరువాత ఇందులో 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు టేస్ట్ బట్టండి షుగర్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో దంచుకున్న యాలక్కుల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు మరియు బాదం పౌడర్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి విస్కర్ సహాయంతో. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే 2 మినిట్స్ వరకు పాలను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని స్లిమ్ చేసి ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతుందన్నమాట. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. చూడండి దగ్గర పడుతుంది. ఇలా మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్ వరకు. చూడండి 5 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయింది. వాసన అయితే చాలా బాగా వస్తుంది. అచ్చం కుల్ఫీ టెక్స్చర్లోనే ఉందండి వాసన మాత్రం. ఇలా మనం వెంటనే ఒక 2 గ్లాసులు తీసుకొని ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇందులో తొందరగా మనం ఈ మిక్చర్ను ఇందులో యాడ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం తొందరగా ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు చాలా బాగా సెట్ అవుతుందన్నమాట. మీ ఇష్టమని మీరు కప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను గ్లాసెస్లో యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇలా యాడ్ చేసుకొని అంతా కొద్దిసేపు చల్లారిన తర్వాత దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి సెట్ అవ్వడానికి. చాలా బాగా ఉంటుందన్నమాట. మనం చల్లగా తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ కస్టర్డ్ వెనిలా పుడ్డింగ్ అనేది. చూడండి ఇలా నేను హాఫ్ అన్ అవర్ పెట్టాను ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో. చాలా బాగా సెట్ అయిపోయింది. ఇలా మనం ఒక కత్తి తీసుకొని ఇలా మనం సెట్ చేసుకోవాలండి తీసుకొని. చూడండి చాలా బాగుంది. జెల్లీ లాగా ఉందండి. చాలా బాగుంది. అచ్చం కుల్ఫీ స్టైల్లో ఉందండి. చాలా బాగుందన్నమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది.
చాలా సింపుల్గా ఇలా జస్ట్ 5 మినిట్స్లో మనం ఇలా కస్టర్డ్ వెన్నీలా పుడ్డింగ్ తయారు చేసుకోవచ్చండి. బయట మనం షాప్స్లో కొనకుండా ఇలా ఈజీగా సమ్మర్ సీజన్స్లో చాలా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసేయచ్చండి. దీని మీద కొద్దిగా గార్నిషింగ్ నేను బాదం పెడుతున్నానండి, బాదం మరియు కాజు. మీరు డ్రై ఫ్రూట్స్లో ఇంకా వేరే కూడా యాడ్ చేసుకోవచ్చండి, పిస్తా అలాంటివి కూడా. చాలా సింపుల్గా ఇలా మనం తయారు చేసుకోవచ్చండి. వావ్! టేస్ట్ మాత్రం కుల్ఫీ స్టైల్‌లో చాలా బావుందండి. అచ్చం ఆ టేస్ట్‌లో ఉందన్నమాట. పుడ్డింగ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఇలా హెల్తీ అయిన వెనిలా పుడ్డింగ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. కస్టర్డ్ వెనిలా పుడ్డింగ్ తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్ సీజన్స్‌లో చాలా సింపుల్‌గా ఇలా తయారు చేసేయండి. నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.